ఎందుకంటే ఎక్కడైనా చూస్తే కొంత ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ఇతర ఏవైనా నష్టాల్లో ఉన్న వాటిని ఎట్లా వదిలించుకోవాలి, ఎట్లా తగ్గించుకోవాలి, ఖర్చు ఎట్లా తగ్గించుకోవాలి అని చెప్పి చూస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు. కానీ నిన్న మన ముఖ్యమంత్రి హైదరాబాద్ మెట్రో విషయంలో చేసిన పని ఏదైతే ఉందో దీని వెనకాల మతలబు ఉంది. 1000 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా మాకు సమాచారం ఉంది. ఎందుకంటే నష్టాల్లో ఉన్న మెట్రోను ఎల్ఎన్టీ నుంచి తీసుకొని వాళ్ళని గట్టెక్కించడానికే ముఖ్యమంత్రి ఈ మెట్రోను ప్రభుత్వం చేతిలోకి తీసుకొచ్చిండు. మళ్ళీ ఒక 15,000 కోట్ల రూపాయల భారం తెలంగాణ ప్రజల నెత్తిన వేసిండు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలనే నడపలేకపోతున్నారు, ఆర్టీసీనే నడపలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఈయన తీసుకోవాల్సి వచ్చింది వెనుకకి? దాని వల్ల జరిగిన లాభం కూడా వెంటనే అర్థమైపోయింది. ఆ కంపెనీ ఎప్పుడైతే సూత్రప్రాయంగా ఇక్కడ ప్రభుత్వం తీసుకోవడానికి నిర్ణయం తీసుకుందో వెంటనే ఒక్కటే రోజులు 24 గంటల గడవక ముందే 12,000 కోట్ల రూపాయలు ఆర్జించింది ఎల్ఎన్టీ కంపెనీ. వాళ్ళ షేర్ విలువ పెరిగింది 3%. 12,000 కోట్ల రూపాయలు కంపెనీకి వెంటనే లాభం జరిగింది గంటలలోనే. అంటే ఇది ఒక పథకం ప్రకారం వాళ్ళపైన ఒత్తిడి చేసి తీసుకొచ్చి ఇది తన చేతులకు తీసుకొని ప్రజలపైనేమో 15,000 కోట్ల భారం వేసిండు, తను ఒక 1000 కోట్ల రూపాయల లాభం పొందిండు. ఇవాళ హైదరాబాద్ ప్రజలకి ఆ మాత్రం కూడా రేపు ఆ మెట్రో అందుబాటులో లేకుండా చేసే కుట్ర చేసిండు. మనం చూస్తున్నాం ప్రభుత్వ రంగ సంస్థలు నడుపుతుంటే ఎట్లా ఉంటుందో, ఇబ్బందులు ఏమొస్తాయో. చాలా స్పష్టంగా దీని వెనకాల 1000 కోట్ల రూపాయల చేతులు మారినట్లుగా మాకు సమాచారం ఉంది. దీని మీద ఇంకొక కుట్ర కూడా జరుగుతూ ఉంది. మరొక దందా మొదలుపెట్టిండు. తీసుకొని ప్రభుత్వం చేతులు ఇట్టే ఉంచడా అంటే ఉంచడం లేదు. దీన్ని తొందరలోనే దీనికి సంబంధించిన దాదాపు 35,000 కోట్ల రూపాయల ఆస్తులు, 300 ఎకరాలకు పైగా ఉన్న భూమిని త్వరలోనే ఈయనకి ఇష్టమైన, ఈయనకు దోస్తులైన అదానికి, మెగా ఇంజనీరింగ్ సంస్థలకి కట్టబెట్టడానికి ముందే ప్లాన్ చేసుకున్నాడు. మళ్ళీ అక్కడి నుంచే చెరొక 1000 కోట్లు, అక్కడి నుంచి చెరొక 1000 కోట్లు దండుకోవడానికి ఒక పెద్ద పక్కా ప్రణాళిక ప్రకారం ఒక మాస్టర్ మైండ్తోని చేసిన దుర్మార్గమైన కుట్ర ఇది. ఒకవైపేమో జీతాలు అడుగుతుంటే పైసలు లేవు, నన్ను కోసుకొని తింటారా అని మాట్లాడతాడు. ఉద్యోగస్తులు వాళ్ళ జీత భత్యాలు పెంచమని, వాళ్ళకి ఇచ్చే భత్యం వాళ్ళకి ఇవ్వమని చెప్పి అడిగితే కూడా ఏం చేసుకుంటారు మీరు? నన్ను సమయం పోయి ఏం చేస్తారు? నన్ను కోసుకొని తింటారా మీరు? ఇంకా చిన్న చిన్న వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, కార్యకర్తలు, ఆశా వర్కర్లు, అన్నమండు పెట్టి వర్కర్లు, స్కూళ్ళల్లో, మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో పనిచేసే శానిటేషన్ వర్కర్లు, వాళ్ళు వాళ్ళ జీతాల గురించో బత్యాల గురించో మాట్లాడితేనేమో నన్ను గోసుక తినంటే మీరు ఏం చేస్తారు నన్ను అని మాట్లాడిండు. మరి ఈ 15,000 కోట్ల రూపాయల భారాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద తీసుకుంటున్నాడు? ఒకవైపు అప్పులు తెచ్చుకుంటూ, నాకు రోజువారీ వెళ్ళాలంటేనే కష్టమవుతుంది, నేను ఎక్కడికైనా పోతే దొంగలు చూసినట్టు చూస్తున్నారు, మామూలుగా జీవ దొంగను చూసినా బాగుండు, బంగారం దొంగను చూసినట్టు బాగుండు, కానీ పుస్తకం దుబ్బుకోవడం చూసినట్టు బాగుండు, కానీ మరి చెప్పులు వేసుకుపోయే దొంగలాగా చూస్తున్నారు అని చెప్పి ఆయనే సర్టిఫికేట్ కూడా ఇచ్చుకున్నాడు. గంత చీప్గా చెప్పులు ఎత్తుకపోయే దొంగ లెక్క చూస్తున్నారు, ఇతరులు దొరుకుని చెప్పులు ఎత్తుకపోయే దొంగలు చూసినట్టుగా అని చెప్పి. దొంగలలో కూడా తేడాలు ఉంటాయని, అందులో పుస్తకాలు దొబ్బెట్టోని, బంగారం దొబ్బెట్టోని ఓ లెవెల్లో, జేబులు కొట్టిన ఓ లెవెల్లో, చెప్పులు దొబ్బిపోయేటోని ఒక లెవెల్లో చూస్తారని అంత హీనంగా నన్ను చూస్తున్నారని చెప్పి మాట్లాడాడు.
మరి నువ్వు చెప్పులు తీసుకుపోయే దొంగలాగా నిన్ను చూస్తుంటే అప్పులు ఇవ్వకుండా ఎందుకు ఈ 15,000 కోట్ల రూపాయల భారం రేవంత్ రెడ్డి మన పైన వేసిండో ప్రజలు ఆలోచించాలి. చదువుకున్న వాళ్ళు ప్రజలు తెలంగాణలో ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగ మిత్రులు కావచ్చు, చదువుకుంటున్న వాళ్ళు కావచ్చు, ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. ఉన్న భారం ఉండంగా అదనంగా మనకు సంబంధం లేనిది అగ్రిమెంట్ ఉంది, వాళ్ళే నడుపుతారు. కానీ ప్రజలకు సౌకర్యం కావాలి హైదరాబాద్ ప్రజలకు అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించిన కేవలం 30% పనులు పూర్తి చేస్తే కేసీఆర్ రాగానే దాన్ని వెంటబడి వారానికో రివ్యూ చేసి 2 ఏళ్లలోనే పూర్తి చేయించి హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది బాగా అని చెప్పి దాని సౌకర్యంలోకి తీసుకొచ్చిండు. రోజుకి 5 లక్షల మంది ప్రయాణం చేయగలుగుతున్నారు తక్కువ ఖర్చుతో. అటువంటి దాన్ని ఇవాళ తన చేతిలోకి తీసుకొని కేవలం ఎల్ఎన్టీని కాపాడడం కొరకు, వాళ్ళకి లాభం జరగడం కొరకు చేసిండు. వాళ్ళ లాభం కూడా జరిగింది. వెంటనే ఒకటే రోజులో 12,000 కోట్ల రూపాయలు వాళ్ళ ధర పెరిగింది, వాళ్ళ ఆస్తి విలువ. దీని వెనకాల తప్పకుండా పెద్ద కుట్ర ఉంది. తొందరలోనే మళ్ళీ ఇంకొకటి కూడా చూడబోతారు ప్రజలు. తనకిష్టమైన 2-3 సంస్థలకి మళ్ళీ ఈ మెట్రోకి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా కట్టబెడతాడు. నష్టం వచ్చే లైన్ ఏమో మన ప్రభుత్వం చేతిలో ఉంచుతాడు, ప్రజల మీద భారం వేస్తాడు. షాపింగ్ కాంప్లెక్స్లు దాదాపు 35,000 కోట్ల రూపాయల విలువ కలిగిన భూములకు సంబంధించి కాంప్లెక్స్లు ఎక్కడ కట్టారు అవి మాత్రం తన దోస్తులకు అప్పచెప్తాడు. మళ్ళీ అక్కడ కూడా ఇదే దందా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కేవలం రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంది. ఇంకొక వైపు ఈ ప్రభుత్వం ఒక సర్కస్ లాగా నడుస్తుంది. కేవలం ఒక కుటుంబ రియల్ ఎస్టేట్ దందా కొరకు ఎవడైనా రోడ్లు వేస్తే, రైలు మార్గాలు వేస్తే దేని కొరకు వేస్తారు, ఎక్కడ వేస్తారు, ఎట్లా వేస్తారు? ఇండ్లు లేని కాడ రోడ్లు వేసేటో ఈ ప్రపంచంలో మనం చూసినామా? మనం జనావాసాలు లేని కాడ రోడ్లు వేయడం అనేది ఎవడన్నా బుర్రమునోడు చేసే పనేనా? ఇప్పటివరకు మనందరికి జ్ఞాపకం వచ్చిన కానించి, జ్ఞాపకాలు ప్రారంభమైన కానించి ఏ రోడ్లు ఉండే, ఎట్లయినా ఇవ్వాలా? మొదలు ఒక పంచాయతీరాజ్ రోడ్డు ఉండే, కొద్దిమంది బండ్లు ఎడ్లు చిన్న చిన్న నడిచిన్నాడు. ఆ తర్వాత అవసరాలను బట్టి, అవసరాలు పెరుగుతున్న కొద్దీ బీటీ రోడ్ చేసుకున్నాం దాన్ని. ఆ తర్వాత ఇంకా కొంత ట్రాఫిక్ పెరిగిన తర్వాత ఆర్ఎండ్బి తీసుకొని ఆర్ఎండ్బి రోడ్ చేసింది దాని స్టాండర్డ్లో. ఇంకా అవసరాన్ని బట్టి దాన్ని డబుల్ రోడ్లు చేసుకున్నాం. పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు గ్రామాల నుంచి వెళ్ళి తప్పకుండా మండలానికి ఒక రోడ్డు, మండల కేంద్రాల నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జిల్లా కేంద్రానికి డబల్ రోడ్డు, జిల్లా కేంద్రం నుంచి వెళ్ళి హైదరాబాద్కు తప్పకుండా 4 లేన్ల రోడ్లు ఉండాలి అని చెప్పి చేసిండ్రు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఇదే చేస్తారు. ఇవాళ మనం అభివృద్ధి చెందిన దేశాలను కూడా అన్నింటినీ చూసి వస్తూ ఉన్నాం. మనం అమెరికాకు పోండి, ఇంగ్లాండ్కు పోండి, కెనడాకు పోయింది, ఆస్ట్రేలియాకు పోయింది, చైనాకు పోండి, రష్యాకు పోండి. అవసరాలు పెరిగిన కొద్దీ రోడ్డును వెడల్పు చేసుకుంటూ పోతారు. ఇప్పుడు మనం ఈ విజయవాడ హైవే చూస్తున్నాం. ఈ మధ్యన వెడల్పు కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. అంతేందుకు ఇవాళ ఎయిర్పోర్ట్లోకి పోయే రోడ్డు చూస్తున్నాం. ఇప్పుడు ఇవాళ వెడల్పు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఏ రోడ్డు చూసినా మీరు కరీంనగర్ పోయే రోడ్డు చూడండి, నాగపూర్ పోయే రోడ్డు చూడండి, ముంబై పోయే రోడ్డు చూడండి, బెంగళూరు పోయే రోడ్డు చూడండి. పెరుగుతున్న ప్రజల అవసరాలను బట్టి రోడ్లను నెమ్మదిగా వెడల్పు చేసుకుంటూ పోతారు. కానీ ఇండ్లే లేని చోట రోడ్లు వేయటం అనే మూర్ఖపు పని ఏ ప్రజాప్రభుత్వం చేయదు, ప్రజల డబ్బులతోనే అసలే చేయదు. కానీ ఇవాళ లేని ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తా, నేను మెట్రో కూడా తీసుకుపోతా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి మెట్రో అనేది ఎట్లా ఉండాలి, మెట్రో ఏ ప్రజల అవసరాల కొరకు ఉండాలి అనేది కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆనాడే కేసీఆర్ గారు మెట్రోను 3 ఫేజులలో ఎట్లా చేసుకుంటూ పోవాలి, పెరుగుతున్న జనాభా అవసరాలకి, ఇంకా 50 సంవత్సరాల అవసరాలకు సరిపోయే పద్ధతుల్లో ఏ రకంగా దాన్ని పెంచుకుంటూ పోవాలి, విస్తరించుకుంటూ పోవాలి అనే దానికి ఒక శాస్త్రీయమైన సర్వే చేయించి
మెట్రో విస్తరణను కూడా చెప్పారు. చాలా స్పష్టంగా క్యాబినెట్లో చర్చ చేసి మంత్రుల సలహాలు సూచనలు కూడా తీసుకొని ఇంకా కొన్ని చోట్ల ఏదైనా మిస్ అయింది, ఇగో ఇది అవసరం ఉంది అని అనుకున్న చోట పెంచి నిజంగా అక్కడ అంత అవసరం ఉందా లేదా, మంత్రులు ఎమ్మెల్యేలు అడిగినంత మాత్రాన మనం ఇవ్వద్దు, అక్కడ అవసరం ఉందా లేదా, అంతమంది ఆదాయం వస్తుందా లేదా, అది నడవడానికి సరిపోయే పద్ధతుల్లో చూసి మాత్రమే చేయాలి అని చెప్పి స్పష్టంగా చెప్పాను. ఆ ప్రాంతాలు కూడా ఎక్కడెక్కడ కేసీఆర్ గారు ప్రతిపాదించారనేది. సరే, మనం మొదటిది ఫేజ్ 1 69 కిలోమీటర్లు మియాపూర్ నుంచి ఎల్బీ నగరు, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్, ఫలక్నుమాకి, నాగోలు, రాయదుర్గు. ఇవి మొదటి ఫేజ్లో వాళ్ళు ప్రారంభం చేసిపోయిన 30% పనిచేసిన కేసీఆర్ గారు రాగానే 2 ఏళ్లలోనే దాని వెంటబడి మిగతా 70% పూర్తి చేసి వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నాయి. ఫేజ్ 2లో కూడా రాయదుర్గు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, బీహెచ్ఏఎల్ నుంచి లక్డికాపూల్కి 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీ నగరు ఆ లింక్ ఏదైతే ఉందో 5 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ ఫలక్నుమా 5.5 కిలోమీటర్లు. ఇది సెకండ్ ఫేజ్లో ప్రతిపాదన పెట్టి దానికి పూర్తి స్థాయిలో పనులు మొదలుపెట్టే ప్రక్రియలో ప్రారంభం చేశారు. అదేవిధంగా థర్డ్ ఫేజ్లో బీహెచ్ఎల్ నుంచి పటాన్ చెరు, ఇస్నాపూర్, ఓఆర్ఆర్ వరకు 13 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ నుంచి పెదంబర్పేట 13 కిలోమీటర్లు, 8 స్టేషన్లు ఎల్బీ నగర్ నుంచి పెదంబర్పేటకి, శంషాబాద్ నేషనల్ హైవే మెట్రో నుంచి కొత్తూరు, షాద్నగర్ వరకు 28 కిలోమీటర్లు, ఉప్పల్ నుంచి గట్కేసరు, ఓఆర్ఆర్ నుంచి బీబీ నగర్ వరకు. ఇక్కడ ఎప్పటి నుంచో ఐటీ పార్కులు వచ్చినాయి. అక్కడ ఇన్ఫోసిస్ కావచ్చు, రహేజా కావచ్చు, అక్కడ సింగపూర్ సిటీ ఆ ప్రాంతంలో, పోచారం ప్రాంతంలో. ఉప్పల్ కూడా చాలా హెవీగా రద్దీగా ఉంది మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో యాదాద్రికి కూడా బాగా భక్తులు పెరిగారు కాబట్టి అక్కడ వరకు పెంచి ఆ తర్వాత యాదాద్రి కూడా తీసుకుపోవాలని చెప్పి ఆలోచన చేసి 25 కిలోమీటర్ల వరకు ఆ రోజు శాంక్షన్ ఇచ్చిండ్రు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ, మహేశ్వరం, కొండాపూర్ కూడా 26 కిలోమీటర్ల వరకు ఫ్యూచర్లో పెంచాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు కూడా 8 కిలోమీటర్లు, 5 స్టేషన్లు, జేబీఎస్ నుంచి తూమ్కుంటకు 17 కిలోమీటర్లు, 13 స్టేషన్లు, పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి కండ్లకోయ వరకు 12 కిలోమీటర్లు, డబుల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్, ఒకవైపు ఏమో మెట్రో, ఇంకొక వైపు రోడ్డు, 2 మార్గాలు కూడా వేయాలి ఇప్పుడున్న జనాభా అవసరాలు దృష్టిలో పెట్టుకొని, ట్రాఫిక్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని చెప్పి ఇంత స్పష్టంగా అన్ని ఏరియాలు కవర్ కావాలి. అటు కాప్రా, కుత్బుల్లాపూర్తో సహా బాగా ఇప్పుడు జనావాసాలు పెరుగుతున్న ప్రాంతాలు ఏవైతున్నాయో ఈ ప్రాంతాల్లోకి మెట్రోను విస్తరించాలి, మెట్రో సేవలు విస్తరించాలి ప్రజల అవసరాల కొరకు అని చెప్పి ఇవన్నీ కూడా పూర్తి పెద్ద ఎత్తున జనావాసాలు ఉన్న ప్రాంతాలు ఇవి, ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతాలు ఇవి కూడా. ఇక ఆ తర్వాత ఫేజ్ 3లో ఓఆర్ఆర్ చుట్టూ కూడా తీసుకోవాలి అనేది ఒక ప్రతిపాదన ఆ రోజు పెట్టి ఈ పైవాటి అన్నిటికి కూడా క్యాబినెట్ అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఇంత స్పష్టంగా ప్రజల అవసరాల కొరకు, ప్రజల ఇబ్బందులు లేకుండా వాటి నుంచి ప్రజలకు చీప్గా ట్రాన్స్పోర్ట్ రావడం కొరకు, ప్రజలకు ఖర్చు తగ్గించడం కొరకు, వాళ్ళ సమయాన్ని ఆదా చేయడం కొరకు ఆలోచన చేస్తే ప్రభుత్వాలు అది చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అది కేసీఆర్ చాలా స్పష్టంగా చేయించింది. ఇవన్నీ కూడా పెట్టిపోయినారు. కానీ ఇవాళ వచ్చుడే మొదటి రోజు నుంచెల్లే ఒక దుర్మార్గంగా తన యొక్క ఉన్న ప్రణాళిక ఏదైతుందో తన రియల్ ఎస్టేట్ దందాన్ని పెంచుకోవడం కొరకు, ఏ ఇండ్లు, ఏ ఆవాసాలు, ఏ అవసరాలు, ఏ ఫ్యాక్టరీలు కూడా లేని ప్రాంతంలో అసలు ఫ్యూచర్ ఎక్కడి ఫ్యూచర్ సిటీ, ఈయన ఫ్యూచర్ ఏందో ఆయనకే తెలియదు, రేపు ఉంటాడా ఎల్లుండి బీక్తాడా తెలియదు, ఆడ సిటీ లేదు, లేని ఫ్యూచర్ సిటీ నుంచి కట్టని అమరావతికి కూడా గ్రీన్ఫీల్డ్ హైవే అట, మళ్ళీ దాని పక్కన ఇంకో రైలు అంట. మరి ఒక దాంట్లో గురువు గారు, ఒక దాంట్లో శిష్యుడు ఎక్కుతాడా? మరి పోయేటప్పుడు రైల్లో పోయి వచ్చేటప్పుడు రోడ్లో వస్తారా ఇద్దరు గురు శిష్యులు హైదరాబాద్ అమరావతికి ట్రిపుల్ వేయడానికి? దేని కొరకు? ఏంది ఇదంతా కూడా? ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉన్నాయి? కేవలం రియల్ ఎస్టేట్ దందా కొరకు తను, తన తాబేదారులు, తన బంధుమిత్రులు కొన్న వేలాది ఎకరాలకు
ఏదో ధరలు పెంచుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయన్న ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజల కోణం లేదు, ప్రజల అవసరాలు లేవు, దీంట్లో ప్రజల డిమాండ్ లేదు. ఇవాళ హైదరాబాదులో ఆనాడున్న ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి వేసిపోయిన రోడ్డు తప్ప ఎక్కడ తట్టెడు మట్టి పోసింది లేదు. దారుణంగా ఉంది వాళ్ళ రోడ్ల పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా దుర్మార్గంగా ఉంది. గతంలో 2014కు ముందు మేము ఎక్కడ పోవాలన్నా తెలంగాణ రూరల్ ప్రాంతంలో 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే గంట సమయం పట్టేది. ఆ తర్వాత కేసీఆర్ గారి ముందు చూపుతోని ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు కూడా రోడ్లు వేయాలని చెప్పి, ప్రతి గిరిజన గూడానికి గిరిజన తండాకు కూడా రోడ్డు ఉండాలి, 10 ఇండ్లు ఉన్నా అని చెప్పి రోడ్లు వేసి ప్రజల అవసరాలను తీర్చి ఆనాడు గంట సమయం పట్టిన దాన్ని 20 నిమిషాలలో పోయేటట్టుగా చేసిండ్రు. కానీ వాళ్ళ 2 ఏళ్లలోనే మళ్ళీ గంట సమయం పట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఒక ఊరి నుంచి ఇంకొకరికి పోవాలంటే తెలంగాణ మొత్తంలో కూడా ఎక్కడికి పోయినా సరే. అక్కడ తట్టెడు మట్టి పోయలేదు. హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా ఒక తాపి పట్టుకొని ఇంతంత సీసీ రోడ్డు వేసింది లేదు, ఇంతంత బీటీ రోడ్డు వేసింది లేదు. కానీ ప్రజలు లేని, ప్రజల అవసరం లేని ప్రాంతంలో వేల కోట్ల రూపాయలు పెట్టి నేను 400 ఫీట్ల రోడ్డు వేస్తా, 800 ఫీట్ల రోడ్డు వేస్తా అని చెప్పి నిన్న భవనం శంకుస్థాపన. అసలు అక్కడ రాష్ట్రం ఎక్కడ కూడా గింతంత కాలుష్యం లేకుండా ఒక మంచి పద్ధతుల్లో ఇప్పటి వరకు చైనాలో అమలు చేస్తూ ఉన్న పద్ధతుల్లో ఒక మంచి ఫార్మాసిటీని తీసుకురావాలి అక్కడ అని చెప్పి ఫార్మాసిటీ కొరకు ప్లాన్ చేస్తే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఫార్మాసిటీని కూడా లేకుండా చేసి మరి ఎవరు అవసరాల కొరకు వేస్తున్నావు ఇవాళ నువ్వు? రోడ్డు అనేది దేని కొరకు? ఇది కేవలం తను కొనుక్కున్న భూములకి, తన బంధువులు మిత్రులు కొనుక్కున్న భూములకి ధరలు పెంచుకోవడానికి తప్ప ఇంకొకటి కాదు. దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి చేస్తున్న దుర్మార్గం ఇది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా, హైదరాబాద్ నగర ప్రజలతో సహా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల ఉన్న కుట్రల్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రభుత్వాన్ని నడుపుతున్నారా వీళ్ళు, సర్కస్ ఫీట్లు చేస్తున్నారా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రి ఒక మాట, ఒక మంత్రి ఒక మాట, పోలిక లేదు, పొంతన లేదు. శాసనసభలో అదే పద్ధతుల్లో, బయట మాట్లాడినా అదే పద్ధతుల్లో. కోమటిరెడ్డి వెంకరెడ్డి పాపం మేము రింగ్ రోడ్ పూర్తి చేసిన, గడ్కరీ నాకు దోస్తు, చిన్నప్పటి దోస్తు అని చెప్పేసి కోతలు కోసిండు. పాపం ఆ బాధితులు పోతే అది ఇప్పట్లో అయ్యేది ఉందా పోయేది ఉందా, పోరి మీరు చూస్తారా నేను చూస్తాను, మన మనవాళ్ళు కూడా చూడరు పోరి మాట్లాడండి. కోతలు ఏమి ఇట్లా మీడియా ముందట, మైక్ పక్కన పోతే గట్లా. ఇంకేంటిది నిన్న ధరలు పెంచిన సంగతి నాకు తెలియదు, సిగ్గనిపించాలి కదా మంత్రి చెప్పుకోవడానికి బయటికి. ఒకవేళ తెలియకుండానే చేసిన ముఖ్యమంత్రి చేసినా ఎవడన్నా నాకు తెలిసే చేసిండా, అడిగి చేసినా చెప్పుకోవాలి. దానికంటే ముందు రోజే ప్రకటించారు తెలంగాణలో ధరలు ప్రకటించమని, తెల్లారే పెరిగినాయి. మళ్ళీ ఇవ్వాలి నిన్న ఈయన స్టేట్మెంటు, నాకు తెలియకుండా పెంచారు మళ్ళీ పెరగనియను. అసలు మాటకు చేతకు పొంతన లేకుంటుండ్రు. జూపల్లి కృష్ణారావు ఆయన మంత్రి, బ్రాండ్లు ఎందుకు మార్చిర్రు, నాకు తెలియకుండా మార్చిర్రు. లిక్కర్ బ్రాండ్లు నాకు తెలియకుండా మార్చిండ్రు, నోటిఫికేషన్లు నాకు తెలియకుండా ఇచ్చిండ్రు. కమిటీ కాడి నుంచి వెళ్ళి ప్రాణహిత వచ్చి ఇక్కడ కలిసేటప్పటికి నీళ్ళే కొత్తగా చేరవు. ఎక్కడెక్కడ వస్తాయో చెప్పుర్రి. అసలు అది ఎక్కడుందో తెలియదు మేడిగడ్డ, అయినా మాట్లాడేస్తారు. ఈ ఎమ్మెల్యేల సర్కోసులు ఫీట్లు ఇంకా గమ్మత్తుగా ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి మొత్తం నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో, ఇస్తానని ఉద్యోగాలు ఇయ్యలే, మోసం చేసినాం మన గవర్నమెంట్ అంటాడు. మళ్ళీ తెల్లారే ప్రభుత్వానికి నాకేం తేడా లేదు, ముఖ్యమంత్రికి నాకేం గ్యాప్ లేదు, వీళ్ళ మధ్యలో పుట్టిస్తున్నారు.
ఏందివి ఏం స్టేట్మెంట్లు? జడ్చర్ల ఎమ్మెల్యే మొత్తం ఈ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ దందా జరుగుతుంది, మంత్రులు ముఖ్యమంత్రులు 30% భూములు అడుగుతున్నారు, ఎవరైనా భూముల పంచాయతీ గురించి వెళ్ళిపోతే నా దగ్గర ఇండస్ట్రీలను కూలగొడతా, నేను తగలబెడతా. ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ఇంకా విచిత్రం, నా నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి, ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లే, 100 కోట్లు మాకు అప్పేయండి అని ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసిండు. ప్రపంచ బ్యాంకుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెచ్చుడే కష్టం కేంద్ర అనుమతి లేకుండా. ఒక ఎమ్మెల్యేకు ఆయన నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి కాబట్టి ఈడ ముఖ్యమంత్రి లేడు, మంత్రివర్గం లేదు, నాకు చక్కగా మా నియోజకవర్గానికి 100 కోట్లు ఇయ్యండి, మరి నియోజకవర్గం కుదబెట్టి తెస్తాడా? ఏం పెట్టి తెస్తాడు వరల్డ్ బ్యాంక్ దగ్గర? ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత అద్భుతంగా. పాపం చెప్పదండి ఎమ్మెల్యే ఏంది అసలు రిజర్వేషన్ ప్రక్రియ తప్పుంది, ఏకంగా చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసిండు. ఇక మా జిల్లాలో ఎమ్మెల్యేలు అయితే పాపం సరే వాళ్ళ పేర్లు ఏం తీసుకోలే కానీ మరి అంటే అసలు ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? సరే వీళ్ళ సర్కస్ ఫీట్లు చూసి, వీళ్ళ అద్భుతమైన విన్యాసాలు, దాన్ని ఏమంటారు పిల్లలు నేర్పేది, చెనవలు చేస్తారు చూడు బాగా, జిమ్నాస్టిక్స్. వీళ్ళది జిమ్నాస్టిక్స్లో పోటీ పడుతున్నట్టు కనబడుతున్నారు అంతా, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఒకరిని మించి ఒకడు, ఒక ఐటమ్ గాన్ల కథ తయారైంది వాళ్ళ ప్రభుత్వం. ఇవన్నీ సర్కస్ ఇటు ఆడించుకుంటా, సర్కస్ మాస్టర్ మాత్రం బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు. ఏకంగా వాళ్ళు ఒక ఎమ్మెల్యే అయితే ఏకంగా వ్యాసమే రాసిండు, గ్రామీణ ప్రాంతాల ఊరువాడ ఇక్కట్లు తీర్చరా. కాంగ్రెస్ ఎమ్మెల్యే స్వయంగా. ఇది ప్రపంచ బ్యాంక్ ఉత్తరం వాళ్ళ ఎమ్మెల్యేది. కంగ్రాచ్యులేషన్స్ ఎల్ఎన్టీ, ఒకటే రోజు 12,000 కోట్ల రూపాయలు వాళ్ళ షేర్ వాల్యూ పెరిగింది, కేవలం ఎల్ఎన్టీ ఈ హైదరాబాద్ మెట్రో నుంచి బయటపడినామని చెప్పంగానే. సూత్రప్రాయంగా మేము ఇంట్లో నుంచి విరమించుకుంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది, మాకు 2,000 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుంది, మాకు ఈ పీడ వదిలింది అని చెప్పి ఆయన పెట్టగానే దాంట్లో ఆ కంపెనీ షేర్ వాల్యూ 12,000 కోట్లు పెరిగింది. ఇది కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఇంకొక 15,000 కోట్లు అప్పు జమ అయింది, తెలంగాణ ప్రజల నెత్తిన ఇంకో 15,000 కోట్లు అదనంగా పడింది. దాని ప్రతి నెల ఇంత మళ్ళీ నష్టాల్లో ఆర్టీసీ లాగా నష్టాలు నడుపుకోవాల్సిన దుస్థితి వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి జేబు మాత్రం బ్రహ్మాండంగా నిండింది. ఇది పరిస్థితి. తెలంగాణ ప్రజలు రేపు ఏ ఓట్లు వచ్చినా మీ అభిప్రాయం ఈ ప్రభుత్వం మీద చెప్పడం అనేది ఓట్ల రూపంలో సాధ్యం. కాబట్టి ఒకవైపు సోషల్ మీడియాలో మిత్రులు కావచ్చు, ప్రజలు ఎవరికి వాళ్ళుగా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ దుర్మార్గాల్ని ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజలుగా మీ చేతులకు అవకాశం వచ్చినప్పుడే ఈ ప్రభుత్వం పైన మీ అభిప్రాయం చెప్పే సందర్భం వచ్చినప్పుడే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, ఏ సందర్భమైనా కావచ్చు, ప్రజలు ఈ విషయాలన్నీ కూడా ఆలోచించాలని, ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పరిపాలనను ఎండగట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాస్తవానికి ఎన్నికలు జరుగుతాయని మీరు నమ్ముతున్నారు లేదో నాకు తెలియదు, కానీ ప్రజలు మాత్రం ఎవరు నమ్మడం లేదు. అది కూడా ఒక ప్రహసనమైంది, ఒక జోక్ అయింది. ఈ ప్రభుత్వం అంటేనే ఒక జోక్ అయింది. మొన్న ఒక పెద్ద మనిషి కలిసిండు, మాకు ఏమనుకుంటున్నారే ప్రభుత్వం మీద అని అడిగినాం. ఆయన అన్న మాట, ఇక నేను ఎక్కువ చెప్పను సారు,
ఈ ముఖ్యమంత్రివాడు దబ్బుక్కున్న తులం బంగారం ఇచ్చినా దాన్ని నమ్మి జేబులో పెట్టుకుంటూ వాళ్ళు అయితే లేరు ఎవ్వరు. ఏ తల్లి ఇది ఏం గిల్టుందో ఇది ఏం పాడైందో అని చెప్పి ఆడ వారదుపోతారు తప్ప నమ్మి జేబులో పెట్టుకొని అయితే ఎవడు పోడు అని ఒక పెద్ద మనిషి చెప్పిన మాట. అంటే ఈ ప్రభుత్వం పైన గంత విశ్వాసం ఉంది ప్రజలకి. ఒక దిక్కు కోర్టులో నడుస్తుంది. కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది 42% రిజర్వేషన్ అనేది ఇంపాసిబుల్ అనే సంగతి 1కి 10 సార్లు ఇప్పటికీ నిరూపితమైంది ఈ దేశంలో. 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప 9th షెడ్యూల్లో చేర్చడానికి కావాల్సిన ప్రయత్నాన్ని వీళ్ళు ఎక్కడ కూడా కొనసాగించలే. ఇదే ముఖ్యమంత్రి ఇప్పటికి అనేక సార్లు నాలుక మడతేసిండు. చివరికి ఢిల్లీలో అందరిని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని 1 గంట ఈయన కూడా కూర్చొని మధ్యన లంచ్ చేసి వచ్చి నిరాహార దీక్ష కొనసాగించి ఆడ ప్రకటించి వచ్చింది ఏంటిది, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాకనే వస్తాయి ఎప్పటిదాకా మీరు ఆశోరుకోరు అని చెప్పొచ్చు. ఇవాళ తనే శాసనసభలో బిల్లు పెట్టి తీర్మానం చేసి చట్టం చేస్తే ఇంకా అది గెజెట్ కాలేదు, చట్ట రూపంలోకి రానిలేదు, గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది. అంతకుముందు చేసిన తీర్మానం గవర్నర్ గారు రాష్ట్రపతి పంపి అక్కడ పెండింగ్లో ఉంది. ఇన్ని విషయాలు ఇట్లా ఉండంగా నువ్వు చట్ట వ్యతిరేకంగా ఒక జీవోని తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేద్దాం, ప్రత్యేకించి బీసీ ప్రజల్ని మోసం చేద్దాం, ఆ ఓట్లు దండుకుందాం అని ఒక చిల్లర ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారు. అది తెలిసి చేసిన దగా కదా ఇది. ఎవరి కండ్లకు గంతలు కడుతున్నారు అంటే బీసీ ప్రజలకు ఎవరికి రాజ్యాంగం తెలియదు, వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు చూడలేదు, అమాయకంగా నువ్వేం చెప్తే అదే నమ్ముతాను అనుకుంటున్నావా? ఎన్నికల ముందు మాట ఇచ్చినావు కాబట్టి నమ్మిరు, ఆశపడ్డారు. ఎన్నికల ముందు మా మాట ఇచ్చినా నమ్ముతారు ఎవరైనా. ఒక పార్టీ జాతీయ పార్టీ నాయకులు కూడా వచ్చి ఇచ్చారు కాబట్టి చేస్తామంటున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి చేస్తారేమో నమ్ముతారు. కానీ నువ్వు ఇవాళ నీ చేతిలో దాన్ని లేని దాన్ని నేను చేస్తా అంటే ఎవడు నమ్ముతాడు, ఎట్లా నమ్ముతాడు? మీరు ఒక ఛానల్కి ఇవాళ మీరు ఒక రిపోర్టరు, ఏకంగా నేను ఛానల్ అమ్మేస్తాను పోయి కనుక బేరం పెడితే నమ్ముతాడా? నీ చేతులు ఉన్న కెమెరా నమ్ముతానంటేనే నమ్మడు. నీదెందుకారా మీ సంస్థది అంటారు. నీకు లేని అధికారాన్ని ఉన్నట్లుగా చూపించి ప్రజల్ని నమ్మిస్తే బీసీ ప్రజల్ని మోసం చేస్తా, మొత్తం తెలంగాణ ప్రజలకు గంతలు కడతా అనుకుంటే ఇది మూర్ఖత్వం అవుతుంది. కోర్టులో ఏం జరుగుద్దో, కోర్టు తీర్పు ఏమొస్తుందో చూసిన తర్వాత ఎన్నికల మీద మాట్లాడదు. నువ్వు ఎందుకు నీకు అంత కోపం ఉంది ఆయన మీద? నేను ఓడిపెడతాను ఇప్పుడు అనుకుంటే ఎవడన్నా ట్రంప్ బాగా చేస్తలేడు, మీరు ఇక్కడికి రండి, మీకు ఇక్కడ అవకాశాలు ఇస్తా అని మాట్లాడినంత మూర్ఖ ముఖ్యమంత్రిని ఎవరైనా చూసినా మీరు ప్రపంచంలో, ఈ దేశంలో? ట్రంప్ మీద మోడీనే ఒక్క మాట మాట్లాడలేదు ఇప్పటివరకు. ఊళ్ళో బజార్లో కూర్చున్నాడు ఎవరైనా తిట్టుకోవచ్చు, ట్రంప్ని తిట్టవచ్చు, మోడీని తిట్టవచ్చు, జెలెన్స్కీని తిట్టవచ్చు, పుతిన్ని తిట్టవచ్చు, జిన్పింగ్ని తిట్టవచ్చు, ఊళ్ళో ఓడర్ బజార్లో పడి కూర్చున్నాడు, అడబడ కట్టుకొని తిరిగేటోడు. కానీ ముఖ్యమంత్రి గుండి సోయిండాలి కదా, నా పరిధి ఏంది, నేనేంది, నేను మాట్లాడితే ఏమనుకుంటారు ప్రజలు? నీ నాయకుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడతలేడు, ఇప్పటికి 10 సార్లు అమెరికా పోయి వచ్చిండు, మళ్ళీ ఇవాళ కూడా పోతున్నట్టున్నాడు. ఒక మాట ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదు. ఇంకా పిచ్చి మాటలను పట్టుకొని నేను ఏం చెప్పాలి? ఇక వాళ్ళు దేశాన్ని నడిపేటోళ్ళే మాట్లాడే స్థితిలో లేని విషయాలను పట్టుకొని మీకు ట్రంప్ ఇబ్బందులు పెడుతున్నాడు కాబట్టి మీరు అందరికి రండి మా కాడికి. ఉన్నోడే పిక్కపోతున్నాడు. ఈడికి వచ్చిన సంస్థలే పిక్కొని పోయినాయి. ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ కొత్త వచ్చుడు కాదు, పాతదే ఒక్క పని మొదలు పెడతలే. ఈడ హైదరాబాద్లో ఒక్కటి ఏదైనా హైరైజ్ బిల్డింగ్ ప్రారంభంగా చూసిరా మీరు ఈ మధ్యకాలంలో ఎక్కడన్నా? అది అయితే తప్పకుండా ఈయన పోయి శంకుస్థాపన చేస్తాడు. దాన్ని కూడా కట్టుకుంటే కూడా, ప్రైవేట్ వాడు కట్టుకుంటే కూడా పోయి ఈయన పోయి శంకుస్థాపన చేస్తుండే పాపం. ఈయన చక్కదనానికి ఈయన ముఖానికి నమ్మి వీడొచ్చి వాడొచ్చి కడతాడు. అదే గురువు ముచ్చట ఆయన కూడా మళ్ళీ ఇవాళ కూడా మాట్లాడేట్టుంది. నేను శంకుస్థాపన చేసిన హైదరాబాద్కు. అది ఏమనాలి వీళ్ళందరినీ? మన దేశాలనే ఇట్లా మాట్లాడిన వాళ్ళకి చట్టాలు లేవు తీసుకుపోయి లోపడేయడానికి. వేరే దేశాలను అయితే వీళ్ళని తీసుకుపోయి ఆడ పెడుతురు. మన కాడ మహా అయితే పెడితే ఎర్రగడ్డలు